భారతదేశంలో నరేంద్ర మోడీ రక్షణ రంగంలో తీసుకొచ్చినటువంటిది మాత్రం అతిపెద్దదైనటువంటి మార్పు 2023-24లో 1.26 లక్షల కోట్ల విలువైనటువంటి ఉత్పత్తులు భారతదేశంలో తయారైనాయి. 2019-20తో పోలిస్తే 60% వృద్ధి. అదే సందర్భంలో రక్షణ రంగంలో మనం దిగుమతుల్ని తగ్గించుకున్నాం. 5 విడతల్లో 3318 ఉత్పత్తులు ముడి సరుకు దిగుమతుల్ని పక్కన పెట్టాం. ఓవరాల్గా చూసుకుంటే టోటల్గా 2023-24 ఆర్థిక సంవత్సరం డిఫెన్స్ ఎగుమతులు ఇదివరకు మనం ప్రతిదీ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఎగుమతులు 21,083 కోట్ల రూపాయలకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 15,920 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎగుమతి చేస్తే ఇప్పుడు 32.5% పెరిగింది. బ్రహ్మోస్ క్షిపణుల్ని చాలా దేశాలు అడుగుతున్నాయి, కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నాయి. మొదట ఫిలిప్పైన్స్ కొంది. తేజస్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు కూడా ఫిలిప్పైన్స్ రెడీ అవుతుంది. అదే సందర్భంలో వివిధ దేశాల నుండి రక్షణ రంగానికి సంబంధించి 4,664 కీలక విడిభాగాలని దిగుమతి అవుతూ ఉన్నాయి. ఇందులో 3,318 విడిభాగాలని నిలుపుదల చేసేసి భారతదేశంలోనే తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి.